హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఫ్రమ్ అక్క పెళ్లి సందడి. డే 1 పెళ్లి కూతురు చూసారు, డే 2 పెళ్లి కూతురు చూసారు, డే 3 పెళ్లి కూతురు కూడా చూడాలి కదా. అండ్ వియ్యపురాలు మర్యాదలు కూడా చేసాము, అది కూడా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. నేను మా బావ ఒడుగు వీడియో రిలీజ్ చేశాను కదా, ఆ ఒడుగుకి వెళ్ళే ముందు అనమాట ఈవెంట్. మా అక్కని పెళ్లి కూతుర్ని చేసి మా బావ దగ్గరికి అయితే వెళ్ళాము. మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా అందరూ కలిసి నలుగు పెట్టి హారతి పాటలు పాడి హారతి ఇచ్చేసారనమాట. హారతులు ఇచ్చాక ఇంకా గాజులు ఎక్కిస్తున్నారు అమ్మ వాళ్ళు. ఈ గాజులు 16 రోజుల పండగ దాకా ఉంచుకోవాలంట. ఇంకా అందరు అమ్మలు ఎక్కించేటప్పుడు చెప్తున్నారు, గాజులు జాగ్రత్త, చిట్లకూడదు, చీపురు పట్టుకోకూడదు, ఇట్లా చాలా లెక్చర్లు ఇచ్చారు మా అక్కకి 16 రోజులు జాగ్రత్తగా ఉండమని. అండ్ బ్యాంగిల్స్ కూడా మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాం హైదరాబాద్లో, చాలా బాగుంటాయి చార్మినార్ దగ్గర. అప్కమింగ్ బ్రైడ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బ్యాంగిల్ షాపింగ్కి చార్మినార్ దగ్గరికి వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 16 days సేమ్ బ్యాంగిల్స్ ఉంచుకుంటారు, ప్లస్ డిఫరెంట్ శారీస్కి సూట్ అవ్వాలి అంటే మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి కలర్స్ కూడా. అదే మనం చార్మినార్ దగ్గరికి కనుక వెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మనకి వాళ్ళే సెట్ చేసి ఇస్తారనమాట మనం శారీ కలర్స్ చెప్తే. ఇంకా గాజులు ఎక్కించడంతో 3rd డే ఆఫ్ పెళ్లి కూతురు కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా అందరికీ గాజులు ఇచ్చేసింది అమ్మ. ఇంకా గాజులు ఇచ్చేసి ఇంకా మేము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఒడుగు ఫంక్షన్ దగ్గరికి. మెయిన్గా బ్రైడ్కి బ్యాంగిల్స్ అనేవి ప్రయారిటీ అనమాట. అసలు బ్యాంగిల్స్ వేయంగానే అక్క చాలా బాగా కనిపించింది చూడండి. నేను చెప్పాను కదా వియ్యపురాలు మర్యాదలు చేసాము ఒడుగు తర్వాత అనేసి, ఇంకా మర్యాదల కోసం ఇలా సెట్ చేసామన్నమాట. ఇంకా మా అక్క పెళ్ళిలో హడావుడంతా నాదే కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి లెగవండి మా అక్క బావల పెళ్ళి టైం అయింది అని చెప్పి అందరినీ నిద్రలేపాను. అది కరెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు వీడియోలో, సో నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అమ్మ ఇంకా మర్యాదలు అయితే స్టార్ట్ చేసింది అనమాట 1 by 1. ఫస్ట్ మా అత్తయ్య గారికి చేశారు. మర్యాదలన్నీ ఒరిజినల్ మర్యాదలు కాదనమాట, రివర్స్లో సరదాగా చేసుకునే మర్యాదలు. అద్దం రివర్స్లో పెట్టడం, కోమ్ రివర్స్లో పెట్టడం, ఇంకా పౌడర్ కనిపించేలాగా అద్దడం, ఇలాగా కావాలని సరదాగా చేసుకునే మర్యాదలు. ఈ మర్యాదలతో పాటు వియ్యపురాల మర్యాదలు చేయడానికి కొన్ని సెట్స్ ఉంటాయన్నమాట. అంటే డూప్లికేట్ వడ్డాణం, హారం, కిరీటం, ఇంకా వంకాయ ఇలా కలిపి అమ్ముతారు. అవి కూడా ఇంకా మా మమ్మీ బావ వాళ్ళ మమ్మీకి ఇంకా ఫస్ట్ వేశారు. ఇంకా తర్వాత మా సైడ్ లేడీస్ అందరు కలిసి వాళ్ళ సైడ్ లేడీస్కి వేశారనమాట. నేను కూడా మా బావ వాళ్ళ సిస్టర్కి పెట్టాను, అంటే మా అక్క వాళ్ళ ఆడబిడ్డకి, అంటే మా బావకి తను చెల్లి, నేను మా అక్కకి చెల్లి. సో సింక్ అయిపోయింది అనమాట. 1 గంట సేపు అవే ఒరిజినల్ గోల్డ్ అనుకోండి అని చెప్పి సరదాగా చేసాము. ఇంకా ప్రతి ఒక్కరికి మర్యాదలు చేసేసి ఫొటోస్ కూడా దిగేసాము. ఈ వియ్యపురాల మర్యాదలకి మేము బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్, ఇంకా అవి కూడా అందరికీ ఇచ్చేసాము. అంటే బ్యాంగిల్స్ బాక్స్ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది అనిపించింది.
కొన్ని చిన్న ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కొన్ని బ్యాంగిల్స్ క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్లు ఇంకా మేము బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నాము. సో వియప్రాల మర్యాదలు అండ్ థర్డ్ డే ఆఫ్ పెళ్లి కూతురు ఈవెంట్ అయితే ఇంత బాగా జరిగింది. ఇంకా ఈవెంట్స్ అయిపోయాయి కాబట్టి అందరూ రూమ్స్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చారు. ఈ సీన్ చూస్తే అందరూ స్కూల్ డిస్పర్స్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి, అలా అనిపించింది నాకు. మా అన్న కష్టాలు చెప్తున్నాడు, వినండి. ఏం చేయలేదు అంటున్నావు. పొద్దున్న విజయవాడ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ఇప్పుడు కార్ కడిగేసుకోవడానికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ఇంకా మళ్ళీ కార్ డెకరేషన్కి ఇచ్చాను కదా. ఇంకేం చేయమంటే చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.